హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ స్ట్రక్చర్స్. ఈ రోజు నుంచి మనం జియోగ్రఫీ సిరీస్ స్టార్ట్ చేస్తాం, స్పెషల్లీ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇది కామన్గా ఉంది కాబట్టి ఫిజికల్ జియోగ్రఫీలో ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో, హై టాపిక్స్ అన్ని కూడా ఈ సిరీస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం ఏంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ అంటే ఇండియన్ స్టేట్స్కి లింక్ అవుతూ మనకి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. సో స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మనకి మ్యాప్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈవెన్ మొన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో కూడా మనకి మ్యాప్స్ మీద క్వశ్చన్స్ కనిపించాయి. ఈవెన్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కూడా ఈ మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు కనిపించండి. సో వీటి మీద ఫస్ట్ నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఇవేంటి దీనికి ఎగ్జామ్తో బాగా లింక్ అవుతూ మనకి కనెక్ట్ చేస్తూ కొన్ని ట్రిక్స్ ద్వారా అంటే మ్యాప్స్ ప్లస్ నిమోనిక్స్ ఈ రెండు కూడా కంబైన్ చేస్తూ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో స్పెషలీ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ తరగతి నోట్స్ అంటే స్టడీ మెటీరియల్ అంతా కూడా లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ హై క్వాలిటీ స్టడీ మెటీరియల్. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ లైక్ మొన్న రీసెంట్గా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళంటే కొంతమంది నా మెటీరియల్ ఫాలో అయ్యారు. దాంట్లో 90% క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. అంటే ఏవైతే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, జనరల్ సైన్స్ పార్ట్ మాత్రమే. సో దాంట్లో 90% క్వశ్చన్స్ అన్ని కూడా ఈ మెటీరియల్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ బిట్ బ్యాంక్స్ అనమాట. ఇవి స్పెషల్లీ ఏపీఎస్సీ టీఎస్పీకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి కోచింగ్ సెంటర్స్లో మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు మనం చూడం. అంటే ఆసిరిటీ లాంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో కనిపిస్తాయి కానీ కొన్ని లో లెవెల్ ఇన్స్టిట్యూట్స్ మనకు కనిపించవు. సో ఇవన్నీ కూడా బిట్ బ్యాంక్స్ అన్ని కూడా ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా నాకు కలిసి డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఫ్రేమ్ చేశాను యూపీఎస్సీ ప్రిలిమ్స్కి. దాంట్లో 70% క్వశ్చన్స్ మాకు కనిపించాయి. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక మీకు ఏపీఎస్సీ టీఎస్పీసీ ప్రిపరేషన్కి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇంటర్నేషనల్ బోర్డర్స్ గురించి మాట్లాడినప్పుడు అంటే టోటల్ చూసుకుంటే మనది ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనిపిస్తుంది అంటే చైనా అనేది ఇంటర్నేషనల్ బోర్డర్ షేరింగ్లో ఫస్ట్ కనిపిస్తుంది విత్ 22,147 కిలోమీటర్స్. అండ్ సెకండ్ ఏంటి మనకి రష్యా 20,017 కిలోమీటర్స్. అండ్ థర్డ్ అనేది ఇండియా అనమాట 15,200 కిలోమీటర్స్. సో మనకి ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఇది సరిపోతుంది. మీకు ఏంటి వరల్డ్ జియోగ్రఫీ కావాలనుకుంటే ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా వరకు ఏంటంటే మనకి థర్డ్ లార్జెస్ట్ ఎంత అంటే 15,200 కిలోమీటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బోర్డరింగ్ పాకిస్తాన్ అనమాట. సో ఏ స్టేట్స్ పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మ్యాప్ పరంగా చూసుకుంటే మనకి ఈజీగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటి మనకి జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ పంజాబ్, తర్వాత రాజస్థాన్, అలాగే గుజరాత్ ఏరియాస్. సో ఈ 4 స్టేట్స్ మనకి అంటే పాకిస్తాన్తో బోర్డర్స్ అనేది షేర్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ బోర్డర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈవెన్ దిస్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ సూషత్గర్తో మనకి పాకిస్తాన్తో షేరింగ్ ఉంది. నెక్స్ట్ పంజాబ్ చూసుకుంటే ఇక్కడ టోటల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి వాగా బోర్డర్ వరకు మనకి షేరింగ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రాజస్థాన్ చూసుకుంటే మనకి బార్మర్ బోర్డర్, అలాగే గుజరాత్ అనేది సర్ క్రీక్ బోర్డర్. మనకి ఈ రాజస్థాన్ గుజరాత్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీలో మేము వాడతాం యూపీఎస్సీ మెయిన్స్ అప్పుడు. కానీ ఎందుకైనా మంచిదని మీకు షేర్ చేశాను. అయితే వీటిని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో రాజస్థాన్ ఉంది, ఇక్కడ బార్మర్ బోర్డర్ ఉంది. ఇది కొంచెం కష్టం కానీ సింపుల్గా మీరు ఏంటంటే రాజా బార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. రాజా బార్. అలాగే గుజరాత్కి అంటే ఇక్కడ క్రీక్ని మనం గ్రీక్ చేసుకోవచ్చు. సో గుజరాత్ జీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి గ్రీక్ అని ఈజీగా మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఒక విధమైన పద్ధతితో గుర్తుపెట్టుకోవచ్చు, లైక్ మ్యాపింగ్తో మనం లింక్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఇంకో నిమోనిక్ ఉంది ఏంటంటే జూనియర్ పీజీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ జూనియర్ పీజీ అంటే ఇక్కడ ఏంటి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ జే అంటే మనకి ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆర్ అంటే రాజస్థాన్, పి అంటే పంజాబ్, జీ అంటే గుజరాత్. సో ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది, లేకపోతే ఈ పిక్చర్స్ కంబైన్ చేస్తూ మీరు గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీ అయిపోతుంది. సో ఇది మనకి పాకిస్తాన్తో ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నేషనల్ బార్డర్ తరగ మెయిన్ నిమోనిక్ అనమాట. నెక్స్ట్ బార్డరింగ్ చైనా. సో ఇక్కడ చైనా బోర్డర్స్తో మనకి ఏంటి టోటల్ 5 స్టేట్స్ మనకి షేరింగ్ ఉంది బోర్డర్. అవేంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరాఖండ్, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సిక్కిం ఉంది, అలాగే ఇక్కడ మనకి ఏముంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి చైనాతో బోర్డర్ అనేది ఇంటర్నేషనల్ బోర్డర్ అనేది షేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మ్యాప్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కీ ఐడియా. నెక్స్ట్ దీనికి నిమోనిక్ ఉంది. సో బోర్డరింగ్ చైనా మనకి నిమోనిక్ ఏంటంటే జస్ట్ మీరేంటి జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు అంటే సంజయ్ సాహు. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ నేను క్యాప్స్లో కొని పెట్టాను సంజయ్. జస్ట్ ఇక్కడ ఏంటంటే జే అంటే ఇక్కడ మనకి జే ఉంది కాబట్టి మనం జమ్మూ అండ్ కాశ్మీర్ పెట్టుకోవచ్చు. సో సాహులో మనకి ఎస్ చూస్తే మనకి సిక్కిం ఉంది, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, యూ అంటే ఉత్తరాఖండ్. సో అయితే ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మీకైనా జస్ట్ సంజయ్ సాహు అనే పేరు మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది.
మెయిన్గా ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సిన మ్యాప్కి అడిషనల్గా మనం నిమోనిక్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ నిమోనిక్ కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మ్యాప్కి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ మనకి నిమోనిక్ ఇవ్వాలి. సో కంబైన్గా మనం పెట్టుకున్నా సరే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బార్డరింగ్ నేపాల్ అనమాట. సో బార్డరింగ్ నేపాల్ కూడా మనకి 5 స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే మనకి బీహార్ ఉంది, అలాగే సిక్కిం ఉంది, అలాగే మనకి వెస్ట్ బెంగాల్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి బార్డర్ షేర్ చేస్తున్నాయి నేపాల్తో. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సింపుల్గా చూసుకుంటే దీనికి ఒక నిమోనిక్ ఉంది. సో జస్ట్ ఇక్కడ మీరు సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మీరు చదువుతున్నారు. సో మీరు ఏంటంటే డైలీ యూనివర్సిటీకి ఎలా వెళ్తున్నారంటే ఒక బస్ మీద వెళ్తున్నారు అనమాట. సో జస్ట్ ఏంటంటే బస్ ఎట్ ద రేట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అనమాట. సో ఇక్కడ డబ్ల్యూ అంటే నథింగ్ బట్ యూడబ్ల్యూ అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కి మనం యూడబ్ల్యూ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ బి అంటే మనకేంటి, మ్యాప్ పరంగా చూసుకున్నా సరే మనకి బీహార్ ఉంది, యూ అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, యూ అంటే ఉత్తరప్రదేశ్, డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్. సో ఇలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నేపాల్ బార్డర్ అంటే టోటల్ 5 స్టేట్స్. జస్ట్ బస్ ఎట్ ద రేట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈ మ్యాప్ పరంగా మీరు చూసుకున్నా సరే మీరు ఈజీగా మీరు గుర్తుపట్టగలరు. నెక్స్ట్ ఏంటంటే మనకి బార్డరింగ్ బంగ్లాదేశ్ ఉంది. సో బార్డరింగ్ బంగ్లాదేశ్ మనకి టోటల్ ఏమున్నాయంటే 5 స్టేట్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, ఇక్కడ చూసుకుంటే మీకు వెస్ట్ బెంగాల్ ఉంది, అలాగే మేఘాలయ, అలాగే ఇక్కడ మనకి అస్సాం ఉంది, అలాగే నెక్స్ట్ త్రిపుర ఉంది, నెక్స్ట్ అలాగే మిజోరాం ఉంది. సో యాక్చువల్గా ఈ బ్లాక్ అనేది ఇక్కడ మనకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్తో మనకి కనెక్షన్ కనిపిస్తుంది. సో దాని చుట్టుపక్కల మనకి ఏమి ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్తో పాటు మనకి మేఘాలయ ఉంది, అలాగే ఇక్కడ అస్సాం ఉంది, అలాగే ఇక్కడ మనకి త్రిపుర ఉంది, అలాగే ఇక్కడ మిజోరాం ఉంది. సో ఇది బార్డరింగ్ బంగ్లాదేశ్ టోటల్ 5 స్టేట్స్. సో వీటిని ఎలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు? సో దీనికి నిమోనిక్ ఏంటంటే మ్యాట్ వేస్ట్ మేనేజ్మెంట్. సో జస్ట్ ఇక్కడ మ్యాట్ గుర్తుపెట్టుకోండి, దానికి లింక్ చేసుకో వేస్ట్ మేనేజ్మెంట్. బంగ్లాదేశ్ అంటే మనకి మ్యాట్ వేస్ట్ మేనేజ్మెంట్ అని లింక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఏమంటే మనకి ఏంటి మేఘాలయ, ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్, అలాగే ఏమంటే మిజోరాం. సో ఇలాగా మనకి బంగ్లాదేశ్తో ఏ స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకున్నాయని జస్ట్ ఈ మ్యాప్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే ఒక నిమోనిక్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ అంటే మనకి బార్డరింగ్ భూటాన్ అనమాట. సో ఇక్కడ మన భూటాన్తో బార్డర్ చేసుకుంటూ మనకి ఏమి ఉన్నాయంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఏరియా నుంచి మనకి వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ మనకి సిక్కిం కనిపిస్తుంది, అలాగే అస్సాం, అలాగే దీనికి అనుగుణంగా మనకి ఏంటి అరుణాచల్ ప్రదేశ్ కనిపిస్తుంది. సో ఈ 4 స్టేట్స్ మనకి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఏంటంటే ఇక్కడ ఎల్లో పరంగా చూసుకున్న వెస్ట్ బెంగాల్, అలాగే ఇక్కడ సిక్కిం, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, దాంతోపాటు అస్సాం అనమాట. సో ఇలాగా ఈ 4 స్టేట్స్ కూడా భూటాన్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అయితే దీనికి ఒక సింపుల్ నిమోనిక్ ఉంది. ఏంటంటే జస్ట్ ఈ కార్ కంపెనీ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేంటంటే సాబ్ అనమాట. సో ఇక్కడ ఎస్ అంటే మనకి ఏంటి సిక్కిం, అలాగే ఏ అంటే అస్సాం, అలాగే ఇంకో ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, బి అంటే బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కాకుండా జస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకున్నాం. సో సాబ్ అని గుర్తుపెట్టుకుంటే మనకి భూటాన్తో లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి బార్డరింగ్ మయన్మార్ అనమాట. సో ఇక్కడ మనకి మయన్మార్తో ఏ బార్డర్ చేసుకున్నాయంటే ఇక్కడ ఈ పార్ట్ ఎలా తీసుకున్నా సరే మనకి ఏంటి ఇక్కడ కనిపిస్తున్నాయి, అరుణాచల్ ప్రదేశ్ కనిపిస్తుంది, అలాగే నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. సో ఈ 4 స్టేట్స్ కూడా మనకి మయన్మార్తో మనకి బార్డర్ షేర్ చేసుకుంటాయి. అవి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జస్ట్ మనం మయన్మార్ని మనంతో లింక్ చేసుకోండి. సో ఇక్కడ మనంలో ఒక ఏ అనేది తీసేయాలన్నమాట. సో స్టార్టింగ్ ఏదో ఒక ఏ తీసేయండి. సో సింపుల్గా మనం లింక్ చేసుకోవచ్చు కాబట్టి మనం అని పెట్టేశాను. సో ఇక్కడ ఎం అంటే మనకి ఏంటంటే మిజోరాం, ఎన్ అంటే నాగాలాండ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎం అంటే మణిపూర్. సో సింపుల్గా ఈ మ్యాప్ విత్ మనం నిమోనిక్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే బార్డరింగ్ ఆఫ్ఘనిస్తాన్. సో బార్డరింగ్ ఆఫ్ఘనిస్తాన్ మనకి చాలా సింపుల్ అనమాట. ఓన్లీ ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రమే లింక్ మనకు కనిపిస్తుంది. సో ఓన్లీ పిఓకే ఏరియా మనకి ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ అవుతుంది. సో పిఓకే ఎక్కడ ఉందంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది సింపుల్ ట్రిక్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇవి యాక్చువల్గా మ్యాప్స్ విత్ నిమోనిక్స్. యాక్చువల్లీ ఇది న్యూ స్ట్రాటజీ అనమాట, అంటే కొత్త మెథడ్. అంటే జనరల్గా ఏంటంటే మ్యాప్స్తో మనం లింక్ చేస్తాం, దీనికి అడిషనల్గా మనకి నిమోనిక్స్ కూడా ఫ్రేమ్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది థింగ్స్ అని కూడా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS, APPS, TSP lectures for more videos. Thank you.